మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది మెంతి తాలూకు ఔషధ ఉపయోగాలు. ఇది ఒంటికి చాలా మేలు చేస్తుంది. మెంతి కూరలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, థియమిన్ ఉంటుంది, వైటమిన్ ఏ, B6, రిబోఫ్లేవిన్, నియాసిన్ ఇలాంటి కీలకమైనటువంటి పోషకాలు ఉంటాయి. అంతేనా, ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇలాంటి ఖనిజాలు పుష్కలంగా దీంట్లో లభిస్తాయి. దీన్ని రోజువారీగా మీరు ఆహారంలో భాగం చేసుకుంటే గుండె సంబంధిత సమస్యలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి. కీళ్ళ నొప్పుల్లో కూడా అమితమైన ఉపయోగం చూపిస్తుంది. ఇది ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ప్రధానంగా మెంతి గురించి చెప్పుకోవాల్సి వస్తే మనం చెప్పుకోవాల్సింది కొలెస్ట్రాల్ గురించి. కొలెస్ట్రాల్ని ఇది కంట్రోల్ చేస్తుంది. లావుగా ఉన్నాము అని బాధపడేవాళ్ళు మెంతి కూరని రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. మళ్ళీ మామూలుగా బయట రెస్టారెంట్లో మేతి చమాన్ అని ఇట్లాంటి పేర్లతో పిలుస్తారు. మళ్ళీ దాంట్లో చాలా ఫ్యాట్ కంటెంట్ అంతా వేస్తారు. అలా కాకుండా మీరు ఇంట్లో చేసుకోవాలి. దీంట్లో ఉండేటువంటి ఫైబర్ మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది, చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇది దీని ప్రత్యేకత. అలాగే బరువుని అదుపులో ఉంచుతుంది. మెయిన్గా జీర్ణ వ్యవస్థ పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. అలాగే మహిళలకి కూడా ఇది ఉపయోగం. మెయిన్గా పీరియడ్స్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది. నెలసరి సమయంలో మహిళలు ఆ పొత్తి కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు, నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆ పీరియడ్స్ టైంలో ఈ ఆకుకూరని మీరు కూరగా తినటం వల్ల ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు. అలాగే బాలింతలలో పాలు పడటానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇంకా మెయిన్గా చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు అందరిని ఇబ్బంది పెట్టే సమస్య రక్తహీనత. ఇలాంటి సమస్య నుంచి బయటపడటానికి కూడా మెంతి ఆకు మీకు ఉపయోగపడుతుంది. మహిళలు అలాగే పిల్లలు ఎక్కువగా ఈ రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఐరన్ మోతాదు ఎక్కువగా ఉండేటువంటి ఈ ఆకుకూరని రోజు తినటం వల్ల ఈ సమస్యని మీరు చెక్ పెట్టచ్చు, రక్తహీనతని రెక్టిఫై చేయొచ్చు. దీంతో రక్త ప్రశ్న కూడా మెరుగ్గా ఉంటుంది. ఇలాగా మెంతి ఆకు అనేది కేవలం ఒక ఆహారమే కాదు, ఒంటికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన చక్కని విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.